దిస్ ఈస్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. సో ముందు వీడియోలో మనం బేసిక్ సిఎస్ఎస్ కంప్లీట్ చేసాం. ఈ వీడియో నుంచి అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ సిఎస్ఎస్లో ఫస్ట్ టాపిక్ మనం ఏం మాట్లాడుకోవాలంటే, సిఎస్ఎస్ అనేది క్రిటికల్ రెండర్ పాత్. అంటే దాని అర్థం ఏంటంటే, సిఎస్ఎస్ కంప్లీట్గా రీడ్ అయ్యే వరకు మన వెబ్ పేజ్ రెండర్ కాదు. రెండర్ అంటే వెబ్ పేజ్ మనకి కనిపించదు సరిగ్గా బ్రౌజర్స్లో. అది ఎందుకు అంటే, ఈ పిక్చర్ చూసారా, మనం ఫస్ట్లో స్టార్టింగ్ ఈ కోర్సు స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం దీని గురించి. ఇప్పుడు దీనికి నేను ఫాంట్స్ అనేది యాడ్ చేశాను. మనం ప్రీవియస్ వీడియోస్లో ఒక దగ్గర టెక్స్ట్ అండ్ ఫాంట్స్లో గూగుల్ నుంచి ఫాంట్స్ తీసుకొని ఆ లింక్ మనం HTMLలోని ఇచ్చాం, సిఎస్ఎస్లోని దాన్ని పిలిచాం, రెఫరెన్స్ ఇచ్చాం. ఇప్పుడు ఏమవుతుందంటే, వెబ్సైట్ స్టార్ట్ అవుతున్నప్పుడు HTMLని పిలుస్తుంది. HTMLలో మనం CSS జావాస్క్రిప్ట్ ఫైల్స్ని లింక్ చేస్తాం, అప్పుడు CSSని పిలుస్తుంది. ఇలా అనమాట. చూసారా, HTML ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ ఇలా లైన్ బై లైన్ వెళ్తుంది. అప్పుడు ఈ లైన్కి వస్తుంది లింక్ href ఫాంట్స్ గూగుల్ APIs, ఈ లింక్కి వస్తుంది. వచ్చి ఓహో ఇప్పుడు నేను ఈ లింక్కి వెళ్ళి ఏమైనా ఫైల్ డౌన్లోడ్ చేయాలన్నమాట అని బ్రౌజర్ అర్థం చేసుకొని వెంటనే ఈ ఫాంట్స్ గూగుల్ దగ్గరికి వెళ్ళి ఈ ఫాంట్స్ అడుగుతుంది. ఇలా నా యూజర్కి ఫాంట్స్ కావాలి, నీ గూగుల్ సర్వర్ నుంచి నాకు ఫాంట్స్ ఇవ్వు అని చెప్పి వెబ్సైట్ అడిగి ఫాంట్స్ అన్ని తీసుకొని రెండర్ చేస్తుంది. అయితే ఈ ప్రాసెస్లో అంటే మీకు నెట్ స్లోగా ఉన్నా, లేదంటే ఫర్ సపోజ్ గూగుల్ సర్వర్స్ ఏదో ఒక మిరాకిల్ జరిగి గూగుల్ సర్వర్స్ స్లోగా ఉన్నా, లేదంటే డౌన్ అయినా మీ వెబ్ పేజ్ అనేది రెండర్ కాదు, సరిగ్గా రెండర్ అవ్వదు. ఇది రెండర్ అవ్వలేనంతసేపు ఈ కింద వాటికి వెళ్ళదు అనమాట. ఓన్లీ ఇది ఈ లింక్ జరిగిన తర్వాతే అప్పుడు దీనికి వస్తుంది, తర్వాత దీనికి ఇలా లైన్ బై లైన్ వెళ్తుంది. కాబట్టి ఇది రెండర్ బ్లాకింగ్ పాత్ అంటారు. సిఎస్ఎస్ ఇప్పుడు చాలా మీరు మినిఫైగా ఉంచుకోవాలి, అంటే చాలా తక్కువగా ఉంచుకోవాలి. మీరు ఎంత కాంప్లెక్స్గా పెంచుకుంటూ పోతే అది అంత కాంప్లెక్స్గా అవుతూ ఉంటుంది. సో ఇది మైండ్లో పెట్టుకొని దాన్ని ఆలోచించాలి. అందుకనే కొన్ని వెబ్సైట్స్ సిఎస్ఎస్ మనం ఉపయోగించి చాలా అందంగా మార్చవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ కొన్ని వెబ్సైట్స్ మాత్రం కంట్రోల్డ్గా వాడతాయి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు సిఎస్ఎస్ ఎక్కువగా వాడేసి పనికి రాకుండా, అంటే వెబ్సైట్ సంబంధం లేకుండా ఎక్కువ వాడేసినా అదొక ప్రాబ్లమే అని చెప్పి, అందుకనే వాళ్ళు ఎక్కడి వరకు వాడాలో అక్కడి వరకే సిఎస్ఎస్ అనేది వాడతారు. సో మీరు కూడా అలాగే వాడాలి. HTML పిలుస్తుంది, సిఎస్ఎస్లో ఫాంట్స్ని పిలుస్తుంది. అప్పుడు మళ్ళీ వెబ్సైట్స్ ఫాంట్స్ దగ్గరికి వెళ్ళి ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకుంటుంది. సో ఇది ప్రాసెస్. అందుకని దీనికి కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఆ సొల్యూషన్స్ ఏంటంటే, ఒకటి మనం ఓన్ ఫాంట్స్ వాడుకోవాలి. అంటే నేను మీకు డౌన్లోడ్ చేసిన ఫాంట్ ఒకటి చూపించాను, అలాగే ఓన్ ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. కాకపోతే దానిలో డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫాంట్స్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీకు MB అనేది పెరుగుతుంది. ఒకవేళ సైజ్తో నాకు ప్రాబ్లం లేదనుకుంటే మీరు మీ ఓన్ ఫాంట్స్ వాడుకోవచ్చు. కానీ మాకు సైజ్తో కూడా సర్వర్లో సైజ్తో ప్రాబ్లం ఉంది, ఇంకా ఫాస్ట్గా లోడ్ అవ్వాలనుకుంటే మీరు CSS మినిఫైర్ అనేది వాడాలి. CSS మినిఫైర్ ఏంటంటే, CSS మినిఫైర్ ఇది వాడాలి. ఇది ఏం చేస్తుంది అంటే చూద్దాం. మన ఇన్పుట్ సిఎస్ఎస్ని తీసుకొని మినిఫైడ్ అవుట్పుట్ ఇస్తుంది. అంటే దాని అర్థం, ఇప్పుడు నేను style.cssలో నా CSS అంతా కాపీ చేసి, మన style.cssలో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మొత్తాన్ని మినిఫైర్ నొక్కాను అనుకోండి, ఇదంతా కలిపి దీంట్లోకి మారిపోద్ది. అంటే ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 1 MB ఉందనుకోండి, ఇది జస్ట్ 200 KB కింద దిగిపోద్ది అనమాట. అంటే సైజు తగ్గిపోద్ది. ప్లస్ అనవసరం లేనివి అవసరం లేనివన్నీ కుదించేసి సేమ్ ఇలా ఇస్తుంది. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టినా పనిచేస్తుంది. చూడండి, సేమ్. ఫస్ట్ మన వెబ్సైట్ చూపిస్తాను ఎలా ఉందో. ఇది మన వెబ్సైట్, బాగా చూడండి. ఇప్పుడు నేను style.cssలోని ఇప్పుడు మన దగ్గర ఉన్న మినిఫై పెట్టి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. సేమ్ అదే ఉంది, చూసారా, పెద్దగా ఏం చేంజెస్ జరగలేదు. ఇంకా ఇది కొంచెం సెట్ అయింది ముందు దాని మీద, కానీ సేమ్ ఉంది. సో ఎప్పుడైనా మినిఫై అని వాడేది చాలా మంచిది అనమాట. మినిఫై ఇదిగో సేమ్. నేను మళ్ళీ ముందులోకి తెచ్చాను, రిఫ్రెష్ చేస్తున్నాను, సేమ్. కాబట్టి CSS మినిఫైర్ అనేది మీరు మీ ప్రాజెక్ట్స్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు, చాలా బాగా పనికొస్తుంది. ఈ అడ్వాన్స్డ్ CSSలో నేను ఇప్పుడు చెప్పే టాపిక్స్ అన్ని మోస్ట్లీ నార్మల్ CSS చదివే పర్సన్కి అర్థం కావు, ఇవి చాలా కొత్తగా ఉంటాయి.
ఇవి మీరు కనుక అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ బాగా ఫాలో అయితే మీరు ఏమైనా ప్రాజెక్ట్కి వెళ్ళినా లేదంటే ఏమైనా కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా లేదా కంపెనీలో జాబ్ చేస్తున్నా మిమ్మల్ని యూనిక్గా చూస్తారు. ఓహో దీనికి సిఎస్ఎస్ మీద ఇంత నాలెడ్జ్ ఉందా అనేసి చూస్తారు. సో సిఎస్ఎస్ మినిఫైర్ అనేది కూడా చాలా మందికి తెలియదు. సిఎస్ఎస్ మినిఫైర్ ఉపయోగిస్తే మనం ఇచ్చే సిఎస్ఎస్నే అది చాలా కంప్రెస్ చేసి సైజ్ కూడా కంప్రెస్ చేసి కానీ ఏది పోకుండా క్వాలిటీ పోకుండా ఏమి పోకుండా కంప్రెస్ చేసి నీట్గా ఉంచుతుంది. అలాగే ఈ minifier.org కూడా ఇది కూడా మంచి వెబ్సైటే. మళ్ళీ సంథింగ్ క్లీన్ సిఎస్ఎస్, ఈ క్లీన్ సిఎస్ఎస్ కూడా మంచి వెబ్సైటే. ఈ రెండు కూడా మనకు కావాల్సినవి చేస్తాయి. ఇదైతే జావా స్క్రిప్ట్ కూడా చేస్తుంది, అంటే మనం జేఎస్ఎస్ సిఎస్ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సిఎస్ఎస్ మినిఫై అయితే ఓన్లీ సిఎస్ఎస్ వరకే. నేను సేమ్ ఇచ్చినా సరే సేమ్ మన style.css ఇచ్చాను, సిఎస్ఎస్ మినిఫై నొక్కగానే సేమ్ వస్తుంది. మోస్ట్లీ అన్ని అంటే ఇది ఒకలాగే ఉంటుంది చూడడానికి. మోస్ట్లీ మినిఫైస్ అన్ని ఒకలాగే పనిచేస్తాయి. సో ఇది చేయడం వల్ల మీరు రెండర్ పాత్ అనేది బ్లాక్ అవ్వకుండా కాపాడుకోవచ్చు. మీ వెబ్సైట్స్ అంత తొందరగా బ్లాక్ అవ్వవు, అంటే ఫాస్ట్గా వస్తుంది. మీరు కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేసి చూడండి, కాంప్లెక్స్ వెబ్సైట్స్, అది లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. ఫస్ట్ హెడర్ లోడ్ అవుతుంది, తర్వాత ఫోటర్ లోడ్ అవుతుంది, మధ్య మధ్యలో కంటెంట్ అలా 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 మీరు స్క్రోల్ చేస్తూ పోతే కొంచెంగా వస్తుంది. అది సిఎస్ఎస్ వల్లే. సిఎస్ఎస్ కాంప్లెక్స్గా ఉంటే వెబ్సైట్ కూడా లోడింగ్ టైం ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. సో సిఎస్ఎస్ మినిఫై వాడడం మంచి ప్రాక్టీస్. నెక్స్ట్ వీడియోస్లోని ఫ్లెక్స్ బాక్స్ గురించి చెప్తాను. ఫ్లెక్స్ బాక్స్ ఏంటంటే మనకు నచ్చిన కంటెంట్ వెబ్సైట్లో నచ్చిన పొజిషన్కి రావడానికి ఫ్లెక్స్ బాక్స్ అనేది వాడతాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ మెయిన్ హెడర్ అనేది ఇలా మొత్తం కాకుండా ఓ లెఫ్ట్కి రావాలి రైట్కి రావాలి అని మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవాలనుకుంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది చాలా బెస్ట్ అనమాట. పిక్చర్స్లో అది యూజువల్లీ ఎక్కువగా వాడతాం. నేను ముందు మీకు చెప్పాను ఒకసారి, ఫ్లోట్ పిక్చర్స్లో ఉపయోగించి లెఫ్ట్ రైట్ పెట్టడం వల్ల డిసడ్వాంటేజెస్. అదే మనం ఫ్లెక్స్ బాక్స్ వాడితే పిక్చర్స్ అయినా సరే అదే ఇమేజెస్ అయినా సరే చాలా నీట్గా ఏ పొజిషన్ కావాల్సిన పొజిషన్లో చాలా నీట్గా పెట్టచ్చు. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.